గోవర్ధన పర్వతానికి నాకు సంబంధం ఏమిటో మీ అందరికీ తెలుసు. చిన్నతనంలో నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒకసారి నేను అలాగే నాన్నగారు గోవర్ధన పర్వతం పైకి ఎక్కుతూ ఉన్నాం. నేను అలసిపోయాను. అప్పుడు నాన్నగారిని అడిగాను, నాన్నగారు ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎంత ఎత్తు పైకి వెళ్ళాలి, ఇంకా ఎంత సమయం పడుతుంది? అప్పుడు నాన్నగారు నవ్వి ఆయన నా భుజంపై చేయి వేసి అప్పుడు నాతో చెప్పారు, ఇంకా ఎంత సమయం పడుతుందని సమయాన్ని కొలవకు, ఇంకా ఎంత ముందుకు వెళ్లాల్సి వస్తుందని దూరాన్ని కొలవకు, కేవలం ఈ యాత్రను మాత్రమే ఆనందిస్తూ అలా ముందుకు వెళ్తూనే ఉంటావు. అలా చేస్తేనే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోగలవు అని. మన జీవితంలో కూడా అంతే కదా. మనం కంగారు పడుతూ ఉంటాం, ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి, ఇంకెంత ప్రయత్నించాలి, ఇంకెంత కష్టపడాల్సి వస్తుంది, ఇంకెంత సమయం ప్రయాణిస్తే నేను నా లక్ష్యాన్ని చేరుకుంటాను అని. ఈ కంగారుని వదిలిపెట్టండి, మీ దృష్టికోణాన్ని మార్చుకోండి. ముందుకు వెళ్ళడానికి ఇంకా ఎన్ని మంచి పనులు నేను చేయగలుగుతాను అని ఆలోచించండి. అలాగే ఎంత వేగంగా నేను ముందుకు వెళ్తాను అనుకోండి. అప్పుడే మీరు చేసే ఈ యాత్ర ఎంతో అందంగా ఉంటుంది. దాన్ని ఆనందించండి. నాన్నగారు చెప్పిన ఈ పాఠం కారణంగా నేను గోవర్ధన పర్వతాన్ని ఎత్తగలిగాను. ఆఖరికది మీ చేతుల్లోనే ఉంది. పర్వతంలా కనిపించే మీ లక్ష్యాన్ని మీరు మీ గుప్పెట్లో ఉంచుకోగలరా లేదా అనేది